హరే కృష్ణ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలోని ఒక శ్లోకం. అది ఎందులోదో ఏ అధ్యాయంలోదో మీరే చెప్పాలి. దాని భావం ఏంటో అప్పుడు చెప్పినా సరే ఇప్పుడు కూడా అది మనకు వర్తిస్తుంది. చిన్నగా చెప్తాను భావం, అది కూడా మీరే చెప్పండి క్లుప్తంగా. ఏంటంటే భగవన్నామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు పోతాయి. మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే భగవన్నామస్మరణం ఒక్కటి చేస్తే చాలు, నేను ఎప్పుడు మీ చెంతే ఉంటాను అని చెప్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుందండి కలియుగంలో. హోమాలు యజ్ఞాలు చేసేనంత ఫలం ఒక్క నామస్మరణ వల్ల వస్తుంది. మరి మీలో ఎంతమంది ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు ఆ నామస్మరణ చేయటానికి? ఒకవేళ కేటాయించకపోతే కనీసం ఇప్పటి నుండైనా కేవలం 5 నిమిషాలైనా కేటాయించడం మొదలుపెట్టండి. ఏమీ అవసరం లేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మీరు ఏ పని చేసుకుంటూ అయినా ఇది నామస్మరణ చెయ్యొచ్చు. చేస్తారు కదండి, అది చెయ్యండి. ఇంకేం ఆలోచిస్తున్నారు?